విఘ్న నాయకుడు వినాయకుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని హిందువుల నమ్మకం. కానీ కేవలం వినాయకుడి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. స్వామిని దర్శించుకోవాలంటే ప్రతిసారి కాణిపాకం వెళ్లాల్సిందేనా? అవసరం లేదు. హైదరాబాద్కు అతి సమీపంలో లంబోదరుడి ఆలయం ఉంది. అదే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని సిద్ధి వినాయకుడి దేవాలయం. రేజింతల్ గ్రామ సమీపంలో కర్ణాటక బోర్డర్లో ఈ సిద్ధి వినాయకుడి ఆలయం ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో స్వయంభూగా వెలిసిన తొలి సిద్ధి వినాయకుడి విగ్రహం. 1800 సంవత్సరంలో స్వామి ఇక్కడ వెలిశారు. వినాయకుడి విగ్రహం ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటుంది. ప్రతిష్టాపన సమయంలో 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు ఉన్న విగ్రహం ప్రస్తుతం 5.5 అడుగుల ఎత్తు పెరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో వినాయకుడి ముఖం దక్షిణం వైపు ఉంటుంది. అంతేకాదు చందన లేపనంలో విఘ్న వినాయకుడు మెరిసిపోతూ ఉంటాడు. ఇటు తెలంగాణలోని జహీరాబాద్, అటు కర్ణాటకలోని బీదర్కు సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. అందుకే ఈ సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడానికి తెలుగు, కన్నడ ప్రజలు వస్తుంటారు. ప్రతి ఏడాది వినాయక చవితి సమయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ప్రతి సంకష్టహార చతుర్థికి కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులు భారీగా తరలి వస్తుంటారు. హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి రావచ్చు. జహీరాబాద్ నుంచి బీదర్కు వెళ్లే ప్రతి బస్సు ఈ ఆలయం దగ్గర నుండే వెళ్తుంది.